కుర్రాడు ఉన్నాడు, బీఎస్సీ చదివాడు ఉమ్, కంప్యూటర్స్, సరిగ్గా ఉద్యోగం రాక ఏవో 4 మంత్రాలు నేర్చుకుని ఇప్పుడు గుళ్ళో చేస్తున్నాడు. ఆ, అలాగా వీడికి అదే గుర్తింపు వస్తుంది, ఏమి చదవనోడు బాగా చదువుకున్నవాడికి అదే గుర్తింపు వస్తుంది. అవును. అయితే బ్రాహ్మడు అన్నవాడు ఎవరైనా సరే, బ్రాహ్మడు అనేసరికల్లా వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలని ప్రజలకి బాగా ఇది. అవును, అయితే మీరు ఏ వేదం చదువుకున్నారు ఏంటని దీనికి ఐడి కార్డు ఏమి ఉండదు. అంతే కదా. అవును, అది ఈ వేదం చదువుకున్నాడా, స్మార్థం చదువుకున్నాడా, లేకపోతే ఇంకోటి చదువుకున్నాడు, వాడు బ్రాహ్మడు అంతే. అంతే. అయి- కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న ప్రజలు ఈ విధానంలో అయితే కనుక బ్రాహ్మడికి బాగా గుర్తింపు ఉంది. బ్రాహ్మడికి గుర్తింపు ఉంది కానీ గవర్నమెంట్లో గుర్తింపు లేదు వీళ్ళకి. బ్రాహ్మడికి వేదం చదువుకుంటున్నారు పాపం, అవును, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. కరెక్ట్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఇలా బయటకు పూజలకే రావాల్సి వస్తుంది. అవును, ఈ స్మార్థం చదువుకున్నవాడు పూజలు చేయించి, వేదం చదువుకున్నవాడు పూజలు చేయించి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. అంతే కదా. కానీ వేదం 12 సంవత్సరాలు నేర్చుకుని అంత కృషి చేసి బయటకు వస్తున్నారంటే పిల్లలు అవును. చాలా కష్టంగా ఉంది వాళ్ళకి.